ఎస్ఎల్బీసీ టన్నెల్లో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ అల్గారిథం ఆధారంగా అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అధికారులు. టన్నెల్లో D2 ఏరియాలో మృతదేహాల ఆనవాళ్లు దొరకకపోవడంతో D1 ఏరియాపై ఫోకస్ చేశారు. క్యాడవర్ డాగ్స్ D1 స్పాట్ లో మరొక కొత్త ప్రదేశాన్ని గుర్తించాయి. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో టన్నెల్ లోపల ఉన్న కార్మికుల ఆచూకీ కోసం వెతుకుతోంది. భూమిని తవ్వడంతో పాటు శిథిలాలను తొలగిస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ 21వ రోజుకు చేరుకున్నాయి. మిగతా 8 మంది కార్మికుల జాడ కోసం నిరంతరంగా అన్వేషణ కొనసాగుతూనే D1, D2 ఏరియాలో అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. D2 ఏరియాలో పూర్తి స్థాయిగా హోప్స్ అయితే కోల్పోవడం జరిగింది. ఎందుకంటే D2 ఏరియాలో గురుప్రీత్ సంబంధించిన డెడ్ బాడీ దొరికిన తర్వాత మిగతా 3 కూడా అక్కడ ఉండొచ్చు అన్న అనుమానంతో అక్కడ ఎక్స్కావేషన్స్ డిగ్గింగ్ జరిగినప్పటికీ కూడా అక్కడ ఎట్లాంటి ఆచూకీ దొరకపోవడంతో అక్కడ ఆశలు వదులుకున్నారు. ఇక కెడావర్ డాగ్స్ D1 ఏరియాలో స్పెసిఫిక్గా మరో లొకేషన్ గుర్తించడం జరిగింది. అక్కడ డిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఏదైతే టన్నెల్ ఫ్రంట్ పేస్ నుంచి పూర్తి స్థాయిలో ఒక 78 మీటర్ల వరకు ఉండేటువంటి ఏరియాలో దాదాపు D1, D2 మధ్యన ఉన్నటువంటి 26 మీటర్ల ఏరియాలోనే పూర్తి స్థాయిలో డిగ్గింగ్ జరుగుతుంది. ఆ డిగ్గింగ్ దాదాపు 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. సో అక్కడ ఏదైనా ఆనవాళ్ళు దొరికే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా D2లో ఉన్న వాళ్ళు ఏమయ్యారనే అంశం మీద మాత్రం పరిశీలిస్తే ఖచ్చితంగా కట్టర్కి బ్యాక్ సైడ్లో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎక్కడైతే పైనుంచి టన్నెల్ కూలిపోయిందో అక్కడ కూలిపోయిన ఏరియాలోనే ఉండొచ్చు అన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. D2 ఏరియాలో ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకడంతో D2ను స్కిప్ చేస్తూ ఇక D1 ఏరియా మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అటు సింగరేణికి సంబంధించిన టీము, ర్యాట్ మైనర్స్, హైడ్రా టీము, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులంతా కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక రోబోకు సంబంధించినటువంటి అంశం పరిశీలిస్తే రోబో ఇంకా ప్రమాద స్థలానికి చేరుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్ అయితే స్టార్ట్ కాలేదని చెప్పవచ్చు. ఇక ఈ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ఇక ఒకవేళ వర్క్ మూవ్మెంట్ స్టార్ట్ అయితే కనుక ఏదైనా రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయని చెప్పి భావిస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో దాన్ని సెటప్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథం బేస్డ్గా పనిచేయబోతున్నటువంటి ఆ రోబో దాదాపు మనిషి కన్నా 14 రెట్లు ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంది. ఒక ఎక్కువ మొత్తంలో సిల్ట్ని కానీ లేకపోతే సర్చ్ ఆపరేషన్స్ కానీ అనలైజేషన్ అంతా కూడా చాలా ఎక్కువగా బెటర్గా ఉంటుందన్న హోప్స్ తోటి ఇక ఇప్పటి వరకు ప్రయత్నాలు మనుషుల ప్రయత్నం అయిపోయింది. ఇంకా మరమనిషి ప్రయత్నాన్ని ముందరికి తీసుకుపోయే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. ఆ రిజల్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇక వాటర్ అయితే ఎక్కువగా జాలువారుతోంది, వాటర్ ఫాల్ని తలపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి నీటి సోర్సెస్ నల్లవాగు అట్లాగే మల్లెల తీర్థం సంబంధించిన బ్రిడ్జ్ కావడం వల్లనే ఈ నీటి ఊట ఎక్కువగా వస్తుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వస్తున్నట్టు నీటిని క్రమక్రమంగా నీటిని డివాటరింగ్ చేస్తున్నారు, బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ టన్నెల్ లోపల 14 కిలోమీటర్ల టన్నెల్ లోపల ప్రతి 2.5 కిలోమీటర్కి ఒక పంప్ స్టేషన్ ఉంది. నిరంతరం కూడా డివాటరింగ్ చేస్తూనే ఉన్నారు. బురద మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రోబో ద్వారా ఏదైతే మనం పవర్డ్ రోబో అంటున్నామో ఆ పవర్డ్ రోబో ఆపరేట్ చేసిన తర్వాత లోపల డిగ్గింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి మట్టిని అంతా కూడా కన్వేయర్ బెల్ట్కి కనెక్ట్ చేస్తూ అది బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి హోప్స్ సింగరేణికి సంబంధించిన టీం అయినా ర్యాట్ మైనర్స్ అయినా ఇప్పటి వరకు ఏదైతే TBM సంబంధించినటువంటి హార్డ్ మెటల్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడానికి చాలా శాయశక్తులా కృషి చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూనే ఉన్నాయి. ఎందుకంటే హార్డ్ మెటల్ని కట్ చేయాలంటే థర్మల్ కట్టర్లు, గ్యాస్ కట్టర్లు, సింగరేణికి సంబంధించిన టూల్స్, స్పెషల్ టూల్స్ అవి వాడుతున్నారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే కటింగ్ చేసినా డిగ్గింగ్ చేసినా చాలా ఎక్కువ డెప్త్లో వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ అవశేషాలు కానీ ఆనవాళ్ళు కానీ దొరకపోవడం ఒక రకమైనటువంటి నెగిటివ్ రిజల్ట్ కానీ భావించవచ్చు. విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా రిజల్ట్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. సో ఏదేమైనప్పటికీ కూడా D1 ఏరియా మీద ఇప్పుడు ఫోకస్ అంతా ఉంది. D2 ఏరియాని ఆల్మోస్ట్ ఇక క్లోజ్ చేసినట్టుగా భావిస్తున్నారు. ఇక D1 ఏరియాలోనే కనీసం 4 సంబంధించినటువంటి ఆచూకీ కానీ ఆనవాళ్ళు కానీ దొరికే అవకాశం ఉందంటున్నారు. సంజీప్ సాహు, సంతోష్ సాహు, జగతా ఎక్స్, అనుజ్ సాహు ఈ 4 సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ దొరికొచ్చే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతుంది. ఎందుకంటే కెడావర్ డాగ్ కూడా మళ్ళీ ఒక కొత్త లొకేషన్ని ఐడెంటిఫై చేసింది. అక్కడ డిగ్గింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. మనకు D1, D2 ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ 26 మీటర్ల దూరం ఉందో అక్కడనే డిగ్గింగ్ జరుగుతూ ఉంది. అక్కడ వచ్చినటువంటి మట్టిని అంతా కూడా రెగ్యులర్గా డీసిల్టింగ్ చేస్తూ ఎక్స్కవేషన్ వర్క్ అయితే చాలా సీరియస్గానే జరుగుతున్నాయి. మెటల్ని వచ్చినటువంటి కటింగ్ ద్వారా వచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా లోకో ద్వారా బయటికి పంపించే ప్రయత్నం అయితే నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఇంకా 21 డేస్ గడిచినప్పటికీ కూడా ఇంకా ఎంత పురోగతి లేదు.
మిగతా ఎవరైతే ఈ 7 సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21 రోజులు గడిచింది ఇప్పటికీ. సో ఆ ఆనవాళ్ళ కోసం అయితే వాళ్ళు కుటుంబ సభ్యులు చాలా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందన్న ఆందోళన ఆతృత అయితే కుటుంబ సభ్యుల్లో కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మ్యాన్ పవర్ అయితే దాదాపు 12 ఏజెన్సీలు ఇందులో పనిచేస్తున్నాయి. ఇంకా రిజల్ట్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. రోబో ద్వారా ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందన్న ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది. ఓవర్ టు స్టూడియో.